నా పేరు నవీన్ కుమార్. మాది హిందూపూర్ దగ్గర శాసనకోట, కరీంమండల్ డిస్టిక్, కరీంమండల్. నేను ఈ ఎద్దుల బండి యాత్ర ఎందుకు చేస్తున్నానంటే, ముఖ్యంగా రైతులకు పెట్టుబడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కానీ ఆదాయం అయితే ఏం లేదు. ప్రతి ఒక్కటి వాళ్ళే రేటు ఫిక్స్ చేసి అమ్ముతున్నారు. కానీ రైతులు పండించిన పంట మాత్రం దళారి అనే ఒక వ్యక్తి రేటు ఫిక్స్ చేస్తున్నాడు. కాబట్టి మనం ఈ రైతులు నష్టపోయి తీవ్రంగా అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు, కొంతమంది వ్యవసాయం వదిలేసి పల్లెటూర్లను వదిలేసి సిటీలకు పోయి వాచ్మెన్లు ఇలా ఏదో పని వాళ్ళకి తోచిన బాధ్యతగా కుటుంబం కోసం ఎక్కడో ఒక చోట పనిచేస్తున్నారు. అందుకే మనము వ్యవసాయం ద్వారా నష్టపోతున్నారు కాబట్టి ప్రభుత్వం వంటి ఆదుకొని ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే వెళ్తున్నాము. దళారీ వ్యవస్థ, ముఖ్యంగా దళారీ వ్యవస్థ అనేది లేకుండా చేయాలి. అలాగే ఈ మధ్యకాలంలో ఈ గ్రామంలో అనేది భీములపాడులో కూడా అంతే. వచ్చినప్పుడు ఎక్కువ కెమికల్ మందులు, పొలాలకు అన్నిటికీ కెమికల్ మందులు వాడినారు. ఆ మందుల వలన చాలా క్యాన్సర్లు ఇలాంటి రోగాలన్నీ వస్తాయి. సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు వెళ్ళాలనేది కూడా ఒక సందేశం ఇవ్వాలనేది మన యాత్ర ఉద్దేశము. చిన్నపిల్లలు చెప్పు. అలాగే పాట రైతులకు పాల ధర కూడా ఏదీ లేదు. పాల ధర చూస్తే లీటర్ 20 రూపాయలు, పాల ప్యాకెట్ చూస్తే 20 రూపాయలు ఉంది. రైతుకి ఏం పెట్టట్లేదు. దానా రేట్లు ప్రతి ఒక్కటి పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. ఏదన్నా చనిపోతే పరగొట్టు కానీ, ఆవులు కానీ చనిపోతే ఇన్సూరెన్స్ ఇలాంటివి ఉన్నాయంటారే కానీ ఏది రైతు వరకు అయితే అందట్లేదన్న. ఇలాంటివి చెప్పాలి. అలాగే ఉపాధి హామీ పథకం ఉంది, అది వ్యవసాయానికి అనుసంధానం చేస్తే కొంచెం మేలు. ఎందుకంటే అది ఉపాధి హామీ వ్యవసాయానికి అనుసంధానం చేస్తే కూలీల ఖర్చు తగ్గి రైతులకు కొంచెం ఆదాయం కొంచెం రైతులకు కొంచెం ఏదో డబ్బు పరంగా కొంచెం మిగులుతుంది. అలాగే చిన్నపిల్లల పైన కూడా అత్యాచారాలు ఇలాంటివి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వాళ్ళ కోసం మనము ఏదైనా స్కూల్లోనే కరాటే, ఇట్లా మార్షల్ ఆర్ట్స్, ఇట్లా అలాగే బ్యాట్ టచ్, గుడ్ టచ్ అనేవి ఉంటాయి. ఇలా నేర్పిస్తే మేలు. స్కూల్లో 1 అవర్